అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 13వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము దైవ చిత్తానుసారమైన ప్రార్థన. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనమందు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించును అనున్నది. దైవ చిత్తానుసారమైన ప్రార్థనకు ప్రభు వెనువెంటనే జవాబును దయచేయును. అయితే దైవ చిత్తానుసారము లేని ఇచ్చలను నెరవేర్చుకున్నట్లు ప్రార్థించుచున్న ప్రార్థనకు జవాబు దొరుకుటలేదు. పాపులకు దేవుడు చెవియొగ్గుటలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును. 66 కీర్తన 18వ వచనం. యాకోబు వ్రాయిచున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. దైవ చిత్తము కొరకు ప్రార్థించవలను. అంత మాత్రమే కాదు, దైవ చిత్తమును ఎరిగి ప్రార్థించవలను. అందుచేతనే యేసు మనకు నేర్పించిన మాదిరికరమైన ప్రార్థన యందు నీ యొక్క చిత్తము నెరవేర్చబడునుగాక అని ప్రార్థించినట్లు చెప్పాను. లోకమునందు 3 రకములైన చిత్తములు ఉన్నాయి. ఒకటి మనుషుని చిత్తము, రెండవది సాతాను యొక్క చిత్తము, మూడవది దైవ చిత్తము. ప్రభువు మనలో స్వచిత్తమును ఉంచి ఉన్నాడు. ఏర్పరచుకునేటువంటి తెలివిని అనుగ్రహించున్నాడు. వివేచించి గ్రహించేటువంటి జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. అదే సమయంలో మన యొక్క స్వచిత్తమును దైవచిత్తమునకు సమర్పించుకొనవలను అని కూడాను వాంఛించుచున్నాడు. సాతాను అయితే మనుషుని యొక్క అంతరంగమునందు ప్రేరేపించి పాప సంతోషమును అనుభవించినట్లుగా పురుగొల్పుచూనే ఉన్నాడు. కొద్ది కొద్దిగా సాతాను తన యొక్క చిత్తమును మనుషుని యొక్క అంతరంగమునందు చొచ్చింపజేసి వానిని బానిసగా చేసి అంతమునందు మనుష్యుని చిత్తమునే నాశనం చేసి తన యొక్క ఏలుబడిలోనికి వాడిని తీసుకుని వచ్చుచున్నాడు. దైవ చిత్తము అంటే దేవుని యొక్క తలంపులను గ్రహింపులను మనపై వహించుకునుటై ఉన్నది. ఆయనకు ప్రీతికరమైనది చేయుటకు మనలను సమర్పించుకొనుచున్నప్పుడు ప్రభువు తన చిత్తం యొక్క మార్గంలో మనలను త్రోవ నడిపించును. మనకు ప్రీతికరమైన వాటిని ప్రభువు వద్ద అడుగుట తప్పు కాదు. అయితే అదే నాకు కావలను అని మంకుపట్టు పట్టుట మీ యొక్క స్వచిత్తమును నెరవేర్చుటకు పోరాడుటయే ప్రమాదమునందు ముగియును. చూడుడి, యేసు గెత్సెమనే తోటలో ఆ పాత్ర తన వద్ద నుండి తీసివేయునట్లుగా ప్రార్థించెను. ఆయనను నా యొక్క చిత్తము చొప్పున కాదు గాని నీ యొక్క చిత్తము చొప్పున అగునుగాక అని దైవ చిత్తమునకు తన్ను తాను సంపూర్ణముగా సమర్పించుకునేను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క చిత్తమునకు మిమ్ములను సంపూర్ణముగా సమర్పించుకున్నట్లయితే ఇహమందును పరమందును మీరు ఆశీర్వదింపబడి ఉందురు. నేటి ధ్యానమునకై ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం కీర్తన గ్రంథము 87 మరియు 88 అధ్యాయములు, సాయంత్రము రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.